సార్ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది కాబట్టి ఇది ఇంకా ఫైనల్ కాబట్టి ఈ ఇయర్కి సో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? 100% గెలిచే ఛాన్స్ అయితే ఆర్సీబీకి. ఆర్సీబీ. ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్గా ఒక టీమ్గా ఆడతాను. ఎవరో ఒకళ్ళిద్దరు ఆడటం ఒకళ్ళు పోవటం కాకుండా యాజ్ అ టీమ్ పర్ఫామ్ చేస్తుంది. లైఫ్ అండ్ డెత్గా పనిచేస్తున్నారు, ఆడతారు. ఎందుకంటే వాళ్ళు 18 ఏళ్ళుగా ఆర్సీబీ 18 ఏళ్ళుగా 4 సార్లు ఫైనల్స్కి వెళ్ళింది, 4 సార్లు మిస్ అయ్యింది, ప్లే ఆఫ్స్కి 7 సార్లు వెళ్ళింది, మిస్ అయ్యింది. ఈసారి మళ్ళీ ఫైనల్స్కి వచ్చారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇట్ విల్ బి ఎ గాడ్స్ గిఫ్ట్ టు కోహ్లీ లైఫ్లో 18 ఏళ్ళుగా ఒకే టీంను అంటిపెట్టుకుని ఉన్నాడు. తను ఎంతోమంది రమ్మని అడిగినా నో, అక్కడికి ఎట్లా అయ్యాను దాంతో ఉన్నాడు. సో అంటిపెట్టుకున్నాడు. అతను దీనికి ఆల్మోస్ట్ తను ఇప్పుడు T20 రిటైర్ అయిపోయాడు, టెస్టుల నుంచి రిటైర్ అయిపోయాడు, ఓన్లీ వన్డే ఉన్నాడు. సో ఈ T20 నుంచి రిటైర్ అయ్యాడుగా అతనికి ఒక సెలబ్రిటీగా ఈ T20 దీంట్లో అతనికి రావాలి. దేవుడు బ్లెస్ చేస్తాడు, గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్ దట్ గ్లోరీ. ఆర్సీబీకే వస్తుంది. అంటే వాళ్ళు తక్కువని కాదు, పంజాబ్ వాళ్ళు బాగానే ఆడుతున్నారు. కానీ మ్యాచ్కి వాళ్ళ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక మ్యాచ్ ఒక రకంగా బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు, ఒక మ్యాచ్ మిస్ అయ్యారు. సో బౌలింగ్ సైడ్ కూడా కొంచెం వీక్ ఉన్నారు ఇవాళ. వాళ్ళకు బౌలర్స్ మంచి బౌలర్ రాలేదు, దీనివల్ల వాళ్ళు మిస్ అయ్యారు. సో కొంచెం బ్యాలెన్స్ తక్కువ ఉంది. ఆర్సీబీకి ఛాన్స్ ఎక్కువ. అండ్ మై ప్రే అండ్ మై విష్ అండ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. సో ఆర్సీబీకి వెళ్ళాలని కోరుకోండి. అందులో ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ అంటే ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ యొక్క ఫ్యాన్ నేను. సో కోహ్లీ ఇవాళ కప్పు ఉచ్చుకోవాలి అని నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.